నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలోని శ్మశాన వాటికని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించి ఇల్లు కట్టుకుంటున్నారని ఆ గ్రామ ముస్లిం నాయకులు ఆరోపించారు. దీనిని అడ్డుకోవడం జరిగిందని, అయినా కూడా మళ్లీ స్థానిక నాయకుల అండదండలతో శ్మశాన స్థలంలో పెద్ద పెద్ద ఇల్లు కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనందను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మీడియాతో మాట్లాడారు. నా పేరు జిలానీ అండి. మా ఊరు ఊటుకూరు గ్రామం, విడవలూరు మండలం అండి. మా ఊరిలో మా పెద్దల నుంచి 3-4 తరాల నుంచి మా శ్మశాన వాటిక ఉందండి. ఆ శ్మశాన వాటికలో ఈ మధ్య కొంత రోడ్డు మార్జిన్లో కొంతమంది ఇళ్ళు వేసుకొని చిన్న ఇళ్ళు వేసుకొని ఉన్నారు. తర్వాత పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు మా స్థలంలోకి వస్తున్నారు. కడుతుంటే మేము కట్టడాలు అడ్డగిస్తున్నాం. దాని మీద మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కొంతమంది నాయకులు వాళ్ళకి సపోర్టుగా వెళ్ళి, బీజేపీ నాయకులు సపోర్టుగా వెళ్ళారు. వాళ్ళంతా వచ్చి మా మీదగా దౌర్జన్యం చేస్తున్నారు. అది మీ దగ్గర లేదు, మీకు అంత తేడా ఉంది, మీకు ఇందుకు అంత అనే మాటలు వస్తున్నాయి. అదేమంటే మా మీదనే తిరగబెట్టి వాళ్ళు వస్తున్నారు. రోజు ఉదయాన్నే 10 మంది వస్తున్నారు మా ఇళ్ళకి, సాయంకాలం రాత్రి 10 గంటలకు 10-20 మంది వస్తున్నారు అని పుకార్లు పుట్టిస్తున్నారు. అవన్నీ ఏమేమి వద్దుకుండా మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు కలిసి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చి మా స్థలం మాకు చూపించండి సార్, మా వాళ్ళు వచ్చి మా హద్దులో వస్తే మేము అడ్డగిస్తున్నాము, దాన్ని మేము ఖండిస్తూ నిరసిస్తున్నాము. అందువల్ల మా స్థలాన్ని మాకు చూపించాలని మేము ఎమ్మెల్యే అదే కలెక్టర్ గారిని కలిసాము. ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము, ప్రశాంత్ రెడ్డి గారిని. వాళ్ళు కూడా ఒక విన్నవించుకున్నాము. ఇది మాకు త్వరగతిన మాకు పరిష్కారం చూపించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మీడియా ద్వారా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. నా పేరు సయ్యద్ ఇబ్రాహీం ఖలీల్, కొడవలూరు విడవలూరు మండల ముస్లిం జేఏసీ అధ్యక్షుడిని. విడవలూరు మండలం ఊట్కూరు గ్రామంలో శ్మశానం ఆక్రమణకు గురైంది. రోడ్డుకి శ్మశానానికి మధ్యన రోడ్డు పక్కన పూరిపాకలు వేసుకుంటూ కొంతమంది చిన్న పాకలు వేసుకొని తర్వాత రేకులు వేసి గట్టి చేసుకున్నారు. మేము ఈరోజు కూడా వారిని ఏం అంటాంలే, కానీ ప్లాన్ చూసినా డైగ్లాడ్ చూసినా శ్మశానం పక్కన రోడ్డు చూపిస్తుంది. శ్మశానం 168 సెంట్లు డైగ్లాడ్లో ఉంది, మన పంచాయతీ ప్లాన్లో కూడా ఉంది, ఎఫ్ఎంబీలో కూడా. మరి అటువంటప్పుడు మా శ్మశానం మాకు చూపిమని మేము కోరి వెనక్కి పెంచుకొని శ్మశానం ఆక్రమణ చేసుకుంటూ వస్తుంటే వారిని మేము అరికట్టి అధికారుల దృష్టికి తీసుకొని పోయాం. గౌరవ శాసనసభ్యురాల దృష్టికి కూడా తీసుకొని పోయాం. ఆమె కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం అయింది. ఎంఆర్ఓ గారు వచ్చి ఒక హద్దులు చూపిస్తామని చెప్పి వచ్చారు. మేమేమంటున్నామంటే మా శ్మశాన స్థలం ఎంత ఉందో దాన్ని మాకు కొలతేసి చూపించేయండి, మిగతాది ఆర్ఎండ్బి వాళ్ళ స్థలంలో వాళ్ళు వేసుకుంటా అంటున్నారు, అది ఆర్ఎండ్బి వాళ్ళు చూసుకుంటారని కూడా చెప్పాం. చెప్తే ఆర్ఎండ్బి స్థలం మీకేం సంబంధం, మేము పిల్లర్స్ వేసి స్లాబులు పోసుకుంటాం, మీరెవరు అడిగేదానికి అంటున్నారు. శ్మశానం పక్కన రోడ్డు ఊరు పుట్టినప్పుడు ఉన్నింది. మధ్యలో వచ్చిన ఇళ్ళు పోరంబోకు స్థలంలో ఇళ్ళు వేసుకొని ఇళ్ళు పెంచుకుంటా ఇంకా శ్మశానంలోకి వస్తుంటే ఒక వర్గం వారికి ఒక ఇంటి వారికి ప్రోత్సహిస్తూ వారికి శ్మశాన స్థలం ఆక్రమణ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. కావున వారు చెప్తున్నారు శ్మశానం మా ఇళ్ల పక్కకు వస్తుందని. శ్మశానం మీ ఇళ్ల పక్కకు వచ్చిందే, మీరు శ్మశానం అమ్మిడి ఇళ్ళు వేసుకున్నారా అనేది మా ప్రశ్న. శ్మశానం ఊరు పుట్టినప్పుడు పుట్టింది, మధ్యలో మీరు ఇళ్ళు వేసుకున్నారు. ఇళ్ళు వేసుకొని పెంచుకుంటా వస్తుంటే భావితరాల వారికి ఆ శ్మశాన స్థలం లేనప్పుడు ఎక్కడ పుడుచుకోవాలా? కావున మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిస్తే ఆయన సర్వేయర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి సర్వే చేసి వాళ్ళ స్థలం వాళ్ళకి చూపిమని చెప్పారు. వారు వచ్చి మా ఇళ్ళ కాడికి శ్మశానం తీసుకొస్తున్నారని చెప్పిపోయారే అని అన్నారు. మీరు ఊళ్ళో విచారించుకోమన్నాం, ఎంఆర్ఓ గారిని వచ్చి ఊళ్ళో విచారించుకున్నా మీ ద్వారా మీకు డేటా వస్తుంది సార్. ఊరు పుట్టినప్పుడు శ్మశానం పుట్టిందా, ఈ ఇళ్ళు పుట్టినాయా మీకే తెలుస్తుంది. మా శ్మశానంలో వాళ్ళు ఇళ్ళు వేసుకున్నారు కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి మేము పోలేదని చెప్పి తెలపడం అయింది. ఆయన దాని మీద స్పందించి మీ స్థలం మీకు చూపిస్తారని చెప్పడం అయింది. కావున మా స్థలం మాకు చూపిస్తే మేము సరిపెట్టుకుంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్, నెల్లూరు.